నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరణను అందించాలని ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను కోరారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టరేట్లోని మీకోసం హాలులో జిల్లాకు సంబంధించిన ఎస్సీలలోని ఉపకులాల వారీగా జనాభా వారి పరిస్థితులపై స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఎస్సీ ప్రజల గణాంకాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలలో ఉన్నాయని, అందులో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 38 మండలాలలో, బాపట్ల జిల్లాలో 13 మండలాలు, నెల్లూరు జిల్లాలో 5 మండలాలు ఉన్నాయని కలెక్టర్ తమీం అన్సారియా వివరించారు. 2011 జనాభా గణన ఆధారంగా జనాభా అక్షరాస్యత, ఉద్యోగుల వివరాలు, రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న వారి వివరాలను తెలిపారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని, జిల్లాల స్థాయిలో ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలను క్యాడర్ ఉపకులాల వారి ఖచ్చితమైన గణాంకాలతో కూడిన సమాచారం తమకు సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల్లో ఎస్సీల ప్రజా ప్రాతినిధ్యంపై ఉపకులాల వారీగా సమాచారం అందజేయాలని అధికారులను కోరారు. అలాగే విద్యా ఉపాధి రంగాల్లో ఉపకులాల వారి సమాచారాన్ని డిఈఓ, డిఆర్డీఏ, మున్సిపాలిటీ పరిశ్రమలు, హౌసింగ్ తదితర శాఖల అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసీఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చనవబులేషు, ఒంగోలు కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జడ్పీసీఈఓ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాలా క్యాస్ట్ నుంచి 15 ఉన్నారు సార్ కార్పొరేటర్స్, మాదిగ నుంచి 9 ఉన్నారు సార్ కార్పొరేటర్స్. తర్వాత చైర్మన్స్ తీసుకుంటే ఉమ్మడి జిల్లా తీసుకుంటే సార్ మనకు చైర్పర్సన్స్ మేయర్ అయితే ఒకరు ఉన్నారు సార్. తర్వాత చైర్పర్సన్ ఒకరు మాదిగ నుంచి ఒకరు ఉన్నారు సార్. చైర్పర్సన్ మాల నుంచి ఒకరు, తర్వాత చైర్పర్సన్స్ మేయర్ నుంచి ఒకరు, మేయర్ ఒకరు సార్. చేసే ఉంటారు. బికాజ్ వాళ్ళు విలేజ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ పెడతారు. దే ఆర్ నాట్ ఎస్పెషల్లీ ఆది ఆంధ్ర పీపుల్ ఆర్ నాట్ సో బ్యాక్వర్డ్. దే విల్ ఆల్వేస్ కమ్ అండ్ సీ. బేసికలీ ఆది ఆంధ్ర హిస్టరీ ఇస్ ఐదర్ దే ఆర్ మాలా ఆర్ మాదిగా. బిఫోర్ ఇండిపెండెన్స్ దేర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ టు గివ్ దెమ్ సమ్ రెస్పెక్ట్ అండ్ డెమోక్రటిక్ టర్మ్స్ లో వాళ్ళు పిలకూడదు కాబట్టి ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఆల్ దీస్ థింగ్స్ వేర్ టోల్డ్. So existing subcaste only joined and they started calling themselves with this name. Later on, some of them have gone back to the original caste also. So I think it's very difficult to trace what happened, but certainly, but it's good analysis. I think this is how we have to apply our mind. See, it is not easy to get this data. Please sit down, Dr. Kuch. It's not easy to get this data, but see, in last 15-20 days, we have collected so much of data. So that only proves it is not impossible. అంటే ఇప్పుడు మ్యాండేట్ కూడా లేదు కదా, బికాజ్ వన్స్ సుప్రీం కోర్ట్ సెడ్ ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ యాక్ట్ వాస్ క్వెస్డ్. I mean legally no one could go into this detail. So I think we have not collected this data. Somehow in education sector for a scholarship and I see the social hostels and all that, I think these kind of data are maintained. So that's a good thing. But other places, especially we have to see when we have coverage of program, in future actually start looking at, I mean, what are the major SC groups in your district. When you decide upon the program, even to represent 1 or 2 beneficiaries from other castes, we should try to do. So that I think they are not completely missed out from the government system or from our formal system. That's something which is important for us to take care. The erstwhile Prakasham districts was 33,97,448, out of which total SC population was 7,87,861, out of which 3,97,242 are males, 3,90,619 are females. So the total literacy of
literate SCs are 4,10,946, out of which 2,40,551 are males, 1,70,395 are females. The total literacy rate is 59.75%. Sir, regarding today's program, sir, so all my HODs and all the staffs are here, sir. So we collected data in format 1 to 4, sir. 1 to 5, sir. So data is here with you, sir. And employees from all castes, sir, out of which 21,739 are from Mala caste, 14,770 are from Madiga caste, and 160 employees are from other subcaste. So in education, 5,98,864 people are from Mala caste, 8,31,283 from Madiga caste are literates. Sir, in politics, 23 people from Mala caste and 13 people from Madiga caste are in various positions in municipalities. పెన్షన్స్ మొత్తంలో కూడా లాస్ట్ 2014 నుంచి 2024 వరకు చేసిన అనాలిసిస్ లో గ్రాడ్యువల్ గా పెరుగుతూ 84,000 నుంచి అంటే 56,000 నుంచి 1,06,000 దాకా ఉన్నాయి సార్. ప్రతి దానిలో ప్రతి ఇయర్ కూడా అంటే దీంట్లో ఎక్కువ ఒక 5,000 ఎక్కువగా ఎస్సీ మాదిగలో ఉన్నాయి సార్. అండ్ అలాగే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి సార్. ఈ పెన్షన్ విషయంలోనే మాదిగా పూర్నెస్ అనేది ఉండటం వల్ల ఎక్కువ పెన్షన్స్ వస్తాయి సార్. ఈ అనాలిసిస్ తమకి కూడా పెట్టుకుంటాం సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనం రోజుకు 300 రూపాయలు వచ్చేలా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. ఒంగోలు సాయి ఐటీఏ ఫంక్షన్ హాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 6 నెలలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కష్టపడి పనిచేయటం వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు పొందామని కృష్ణతేజ అన్నారు. ఒకే రోజున 13,325 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ గ్రామ సభల్లో గుర్తించిన పనులను నేడు పల్లె పండగ పేరుతో గ్రామాన సిమెంట్ రోడ్లు, సైడు కాలువల నిర్మాణంతో పాటు గోకులాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ దినసరి వేతనం పొందుతున్న జిల్లా ప్రకాశం జిల్లా అని పేర్కొన్నారు. 300 దినసరి వేతనం రావాల్సిన ఉండగా జిల్లాలో 209 రూపాయలు 135 రూపాయలు పొందుతున్నారని అన్నారు. 300 కూలీలకు గాను 135 రూపాయలు పొందడం అన్యాయమని, కూలీ హక్కును భంగకరమైన విషయం అన్నారు. కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లకు మీ బాధ్యతలు తెలియజేసి పని పెంచి కనీస వేతనం వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తక్కువ వేతనం తీసుకుంటున్న జిల్లాను మీరందరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నారు. వచ్చే 6 నెలల కూలీలు పనులకు వస్తారన్నారు. ఇప్పటి నుండి గ్రామంలో ఏ పనులు చేపట్టాలనే దానిపై అవగాహన పెంచుకొని రైతులకు మేలు చేకూరేలా పనులు ప్రాధాన్యత ఇస్తూ లక్ష్యాలకు చేరుకోవాలన్నారు. ప్రభుత్వానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తూ కూలీలకు మేలు జరిగేలా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ కుమార్ కమిషనర్ వ్యక్తిత్వం వివరిస్తూ జిల్లాలోని లక్ష్యాలను తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ సునీతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ, హర్ష, జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, ఏఓ ఝాన్సీ, ఏపీడీ వండర్మ్యాన్తో పాటు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. స్పీచ్ని మొదలుపెట్టుకోయే ముందు ఇక్కడ పిలిచేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. కాకపోతే మన రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉండగా మనం ప్రకాశం జిల్లాని ఎందుకు ఈ విధమైన ఒక కాన్ఫరెన్స్ రావాలి, ఈ విధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ని తీసుకురావాలని చెప్పి అనుకున్నాము. ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే 300 రూపాయల యావరేజ్ రేట్ ఇవ్వాల్సిన ఇంజనీరింగ్ స్కీమ్లో ప్రకాశం జిల్లాలో స్టేట్లోనే లోవెస్ట్ ఉంది. ఎంత ఉంది? 209. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 30,000 జీతం రావాల్సిన ఒక వ్యక్తికి 20,000 ఇస్తున్నాము.
₹1,00,000 జీతం రావాల్సిన వ్యక్తికి 65,000 మనం ఇస్తున్నాం. ఇంకా మీకు చెప్పాలంటే మీ యావరేజ్ వేజ్ రేట్ ₹209, $300కి కొన్ని మండలాల్లో ₹135, ₹140, ₹150 కూడా ఉంది. 135 ఇస్తున్నారు ఒక మండలంలో, ₹300 ఇచ్చే చోట, అంటే దాదాపు 30,000 జీతం రావాల్సిన చోట దానిగా నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో ఈ విధంగా సార్ ఆధ్వర్యంలో మనం వీఆర్ ప్రౌడ్, ఒక పీడీగా నేను కానీ ఒక అప్ టు ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్ వరకు కూడా ఈ డిపార్ట్మెంట్లో సార్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో వండర్స్ మన మినిస్టర్, గౌరవ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ ఎన్నో విజయాలు చూడాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మీ అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, రాబోయే 6 నెలలలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక పీడీగా మీకెంత క్లారిటీ ఉండాలో మీకంటే కూడా ఎక్కువ క్లారిటీ ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఉండాలా. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం అదే అని చెప్పారు. నాకు తెలిసి ఇప్పటికే మీ చేతుల్లో, అందరి చేతుల్లో మీరేం చేయాలనేది యాక్షన్ ప్లాన్ మీ చేతిలో ఉందా? ఒకసారి చూపించండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. శిక్షణ కార్యక్రమాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏదో ఒక రోజు లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి పెట్టుకొని కంప్లీట్ చేసేది కాదు. శిక్షణ కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం. ఈ శిక్షణ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి ఉన్న డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవడం కానీ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో శిక్షణ కార్యక్రమం ఎవరికైనా అవసరమే, ఏ స్థాయిలో అయినా ఇంపార్టెంట్, మాకు కూడా అవసరమే. మేము కూడా ఎస్సీ వర్గీకరణపై వివిధ ఉపకులాలు, సంఘాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్ వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారులను ఒంగోలుకు తరలించి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలిసి తమ వాదనలను వినిపించేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కుల సంఘాల ప్రతినిధులు చేరడంతో పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగించి వీడియో చిత్రీకరించారు. కమిషన్ ఎదుట వివిధ ఉపకులాలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు వారి వాదనలను వినిపించేందుకు వస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద దళిత సంఘాల దగ్గర నుంచి అభిప్రాయాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఈరోజు కలెక్టరేట్లో వచ్చింది. దీనికి సంబంధించి భారీగా పోలీస్ యంత్రాంగం మోహరించే ఉందంటే ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా వాటి మీద డీఎస్పీ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఎంతమంది ఇక్కడ మనం ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాం, ఎంతమంది వచ్చే? అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎస్సీ కేటగరైజేషన్ దాని మీద గవర్నమెంట్ సింగిల్ మెంబర్ కమిషన్ నియమించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ కమిషన్ ఈరోజు ప్రకాశం జిల్లా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసి కలెక్టరేట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఎస్సీస్కు సంబంధించి డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఇండివిజువల్స్ నుంచి కూడాను వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. దీని నిమిత్తం అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి కనుక వాళ్ళ మధ్య ఎలాంటి మళ్ళీ గొడవ లేకుండా చూడాలని చెప్పేసి, ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున మన జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ దగ్గర బందోబస్తు చేయడం జరిగిందండి. సుమారు 200 పైన మెంబర్స్ను, ఆఫీసర్స్ను కూడా డిప్లాయ్ చేయటం జరిగింది. ప్రస్తుతం అయితే కమిషను లోపల పీజీఆర్ఎస్ హాల్లో రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా నడుస్తూ ఉంది. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది, సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరి పర్యవేక్షణలో ఇక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రాయపాటి శ్రీనివాసరావు గారు, డిఎస్పీ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి దాదాపు
పలు దళిత సంఘాలు తమ విజ్ఞాపనని రాజీవ్ రంజన్ మిశ్రాకి తెలియజేసేందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేసేందుకు సింగిల్గా కానీ సంఘాలుగా కానీ వాళ్ళని పంపించే ఏర్పాట్లు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విజ్ఞప్తులు తీసుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాలు, ప్రతినిధుల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞాపనలు స్వీకరించారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేటులోని మీకోసం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘాలు, వ్యక్తుల నుండి వారి అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాలు స్వీకరించారు. పలు కుల సంఘాల నాయకులు, ప్రజలు వారి వారి అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ ఎదుట వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద వారి వారి వినతి పత్రాలను నమోదు చేసుకున్న అనంతరం కమిషన్ చైర్మన్కు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేద్ వెంకట త్రివినాథ్, డిఆర్ఓ చనవబులేషు, ఒంగోలు కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జడ్పీ సీఈఓ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ బతికినటువంటి మా నిష్పక్షమైనటువంటి బతుకుల్లో మరి ఇలాంటి బతుకులు బతికినటువంటి మమ్మల్ని ఈ సమసమాజంలోకి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ, ఏ కుల గ్రంథం కానీ, మత గ్రంథం కానీ మా యొక్క బతుకులు 30 సంవత్సరాల పోరాట ఫలితం మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు కమిషన్ రావటం, అలాగే ఆ కమిషన్ గారికి మేము వినతి పత్రాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి మాకు అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి, ఈ పీడిత కులాలందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకొని కలిసి ఉందని చెప్పిన మాట ప్రకారమే మా ఉద్యమం కొనసాగుతా ఉంది. 3 సంవత్సరాల పాటు తిరిగినా కానీ నాకు అవకాశం ఇవ్వకుండా లాస్ట్కి లేవు, ఉద్యోగాలు లేవని చెప్తే ఒకసారి August 24, Supreme Court verdict, they says that SC/ST subclassification should be done based on the empirical data. What is empirical data? That is caste census and socio-economic status. That is the SCCC. Now, recently, caste census. So, earlier government, YCP government, 9/1/2024, they conducted caste census. Now, you are ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను సార్. ఫస్ట్ వచ్చేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్సీలో ఉన్న కొన్ని వర్గాలు ముందుకు పోయినాయి, కొన్ని వర్గాలు వెనకపోయినాయి, కొన్ని వర్గాలే తింటున్నాయి అంటున్నారు. అక్కడ అదే ఆయన మీరు రండి ఆయన 1994 జూలై 7న మా గ్రామంలో ఎంఆర్టీసీ ఏర్పడింది. ఏర్పడటానికి గల కారణం 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు సార్ గవర్నమెంట్. ఆ లోకూర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన జరిగిన తర్వాత 59 కులాల్లో ఏ కులాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించింది, ఏ కులాలు అనుభవించలేదని చెప్పి సర్వే చేసి దానిలో జనాభా దామాష ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు అధికంగా ఉన్నారు. మాదిగలకి చెందాల్సినటువంటి రవాటా రాలేదు. కేవలం 1-2 కులాలు మాత్రం అనుభవించింది. అందులో ప్రధానంగా మాలలు అనుభవించారని చెప్పని లోకూర్ కమిషన్ ఆనాడు చెప్పి ఆ కులాల నుంచి ఎస్సీ జాబితా నుంచి ఆ ఎస్సీలలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలను తొలగించని చెప్పి కూడా 1965లో కమిషన్ సిఫార్సు చేసింది.
మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడిపి బీభత్సం సృష్టించారు. కొత్తపట్నం బస్టాండులో టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి టంగుటూరుకు చెందిన వై శ్రీనివాసరావు పూటుగా మద్యం మత్తులో ఏపీ 39QK4447 నంబర్ గల కారులో కమ్మపార నుండి టూటౌన్ పోలీస్ స్టేషన్ వైపు వెళుతూ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా కారు నడిపాడు. అదే సమయంలో తూర్పుపాలెం నివాసం ఉండే తేళ్ల సంధ్య ఆమె కుమార్తె స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. దీంతో వారిని కారు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న సంధ్య ఆమె కుమార్తె కింద పడిపోయారు. సంధ్య ఎడమకాలు విరిగిపోగా కుమార్తెకు గాయాలయ్యాయి. అదే సమయంలో కారు ఎదురుగా ఉన్న టూటౌన్ సిఐ వాహనం అక్కడే పార్క్ చేసిన రక్షక్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో కొత్తపట్నం బస్టాండ్లో కొద్దిసేపు కలకలం రేగింది. అక్కడ ప్రయాణికులు దుకాణదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిఐ మేడా శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి కారు నడుపుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సంధ్య ఆమె కుమార్తెలు ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న శ్రీనివాసరావును బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్టు గుర్తించారు. పూర్తి నిర్ధారణ కోసం రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఎదుట తమ వాదనలను వినిపించేందుకు మాలమాదిగ సంఘాలు కలెక్టరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాలలు కలెక్టరేట్కు చేరుకున్నారు. మాల సంఘాల జేఐసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నావరపు కిషోర్ మాట్లాడుతూ రాజ్యాంగ హక్కు అయిన రిజర్వేషన్ ఫలాలు తమ హక్కు అని, ఉమ్మడి రిజర్వేషన్ పాలించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పార్లమెంటులో తీర్మానం చేసిన తర్వాత వర్గీకరణ చేయాలని అన్నారు. మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ దళితులు 150 కోట్లకు పైగా ఉన్నారని, దాని ప్రకారమే రిజర్వేషన్ పెంచాలని, రిజర్వేషన్లు చీల్చుకుంటూ పోతే అందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కృష్ణమాదికకు రాష్ట్రంలో వరుసగా అగ్రకులాలే ముఖ్యమంత్రి అవుతున్నారు, మేమెందుకు కాకూడదు అని అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఉన్న రిజర్వేషన్ కంటే ఎక్కువ రిజర్వేషన్లు సాధించి దళితులందరికీ న్యాయం చేసే విధంగా పోరాటాలు చేయాలని, కానీ దళితులను చీల్చి లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నా జనరల్ సెక్రటరీ గోపీనాథ్, కోశాధికారి మల్లికార్జునరావు, పిల్లి మాల్యాద్రి, ఎం తిరుపతి స్వామి, పాలడుగు వివేక్, పాలటి కోటేశ్వరరావు, కాట్కూరి బాబురావు, కట్టా రమేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిషన్ మీద మాకు గౌరవం లేదు, నమ్మకం కూడా లేదు. ఇది చంద్రబాబు నాయుడు కమిషన్ కానీ మందాకృష్ణ మాదిగ వేసిన కమిషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఏకసభ్య కమిషన్ కాదు, ఏకపక్ష కమిషన్. న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్న ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదం మోగుతున్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి, ఆయనకి సామాజిక స్పృహ కూడా లేదు, దళితులు స్థితిగతుల గురించి తెలియదు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదం మోగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ వీరాంజనేయ స్వామి, నిన్ను మాలపల్లిలో తిరగనీయం, ఈసారి నిన్ను గెలవనీయం, ఖబర్దార్, ఇది కాచుకో. ఇది నా మాటగా నేను ప్రకాశం జిల్లాలో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇకనైనా మాల ఉద్యోగుల మీద నువ్వు జులిపిస్తున్న కొరడ ఆపు, లేకపోతే నువ్వు తగిన మూల్యం నీకు ఖచ్చితంగా చెల్లిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. 70 సంవత్సరాలుగా మాలలే రిజర్వేషన్ ఫలాలు పొంది అభివృద్ధి చెందారని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేసి మాలమాదిగల ఉపకులాలకు న్యాయం జరగాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎదుట తమ వాదనలను వినిపించేందుకు ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎదుట తమ వాదనలను వినిపించిన అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేయాలని, ఇప్పటికైనా మాదిగల కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ న్యాయం చేసే విధంగా రాజీవ్ రంజన్ మిశ్రా తమ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అమలును దేశంలోని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తొరటి ఆనంద్ మాదిగ, బాపట్ల జిల్లా అధ్యక్షులు
బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య, జలదంకి నరసింహారావు మాదిగ, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బంతా యేసుదాసు బాబు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి ఐజక్ మాదిగ, సర్వేపల్లి రవికుమార్ మాదిగ, కోటి మాదిగ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కమిషన్ దృష్టికి మేము విజ్ఞప్తులతో పాటుగా వినతి పత్రాల రూపంలో కూడా మేము సమర్పించడం జరిగింది. ఒక మాదిగలే కాదండి, ఈ కమిషన్కి వర్గీకరణకు మద్దతుగా ఇచ్చినటువంటి వారిలో యాదవ రచయితల సంఘం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే జేబీ మాల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే మాల మహానాడుకు సంబంధించినటువంటి రమేష్ మాల గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా మేము వర్గీకరణకు మద్దతు, ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వీలైనంత త్వరగా జస్టిస్ రంజీవ్ మిశ్రా గారి కమిషన్ మీరు తెప్పించుకొని వెంటనే వర్గీకరణగానే అమలు చేస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండబడినటువంటి అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అలాగే మైనారిటీ వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేద బిడ్డలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతో కాలం నుండి దశాబ్ద కాలం నుండి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము కమిషన్ గారి దృష్టి కూడా మేము స్పష్టంగా తీసుకొచ్చాం. వెంటనే వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈరోజు కమిషన్ ముందు వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఉద్యమంలో న్యాయం, ధర్మం, సత్యం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్మి మాకు మద్దతుగా వచ్చినటువంటి మా మానవ సోదరులకు, బీసీ సోదరులకు, అలాగే న్యూ డెమోక్రసీ వారికి అందరూ కూడా మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి, పద్మశ్రీ ఘంటసాల కళావేదిక ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వ్యాఖ్యాత, ఉగాది పురస్కార గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులను, సీనియర్ వ్యాఖ్యాత సయ్యద్ ఇస్మాయిల్ను కళావేదిక అధ్యక్షుడు వి కనకారావు సత్కరించారు. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రథమ కానుకగా నిర్వహించిన సంగీత విభావరిలో గాయని గాయకులు సి రామకోటేశ్వరరావు, పురాణం సుబ్రహ్మణ్యం, జి మస్తానయ్య, బి వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాసరావు, కనకారావు, లక్ష్మీ తులసి, శైలజ పాడిన పాటలు అలరించాయి. కీబోర్డుపై జెర్మియా, తబలాపై శివ, రిథమ్ ప్యాడ్పై సురేష్, జాజ్పై మోహన్ రావు వాయిద్య సహకారాన్ని అందించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని గాయని గాయకులను అభినందించారు. ఘంటసాల గారి మాస్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానమే కాకుండా మన కనకారావు గారికి రేలంగి గారి మీద కూడా ఆయనకి అంతటి అభిమానం. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉన్నటువంటి పాటలు, ఆయనకి వచ్చినటువంటి పాటలకి ఆయన చేసినటువంటి నటన, ఆయన చేసినటువంటి నృత్యానికి ముగ్ధుడైపోయి మన కనకారావు గారు కూడా ఆయన పాటల్ని ఎంచుకొని, ముఖ్యంగా కనకారావు గారు అంటే మనకందరికీ గుర్తొచ్చే పాట జేబులో బొమ్మ అన్నటువంటి పాటని, ఆయన జేబులో బొమ్మ అన్నటువంటి పాటని పాడుతూ రేలంగి గారు ఏ విధంగా అయితే తిరుగుతాడో అట్లానే ఆయన కూడా తిరిగి మన అందరినీ కూడా కనువిందు చేసినటువంటి సందర్భాలు. భలే భలే పలరసం బలము కాదు ఈ రసం, భలే భలే పలరసం బలము కాదు ఈ రసం, మాసిపోవు నీరసం మరపించు పాయసం, మాసిపోవు నీరసం మరపించు పాయసం, భలే భలే పలరసం బలము కాదు ఈ రసం, మాసిపోవు నీరసం మరపించు పాయసం, భలే భలే పలరసం మరపు రాదు ఈ రసం. అబ్బా దీని మంచి చూడరా గమనించి, గంతులు మాయించి చేసేను మహామంచి, చిందయ్యి చిన్నదానా చిందాలే అందాలే, చిందయ్యి చిన్నదానా పాయసము తిరిచి చూడాలి, మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ,
ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే ఇస్మాయిల్ గారు చక్కగా మంచి వ్యాఖ్యానాన్ని ఇంతసేపు చెప్పండి సార్. ఇది పట్ల ఆయనకి ఓకే మేమిద్దరం షెడ్యూల్ కులాలు అంటే కేవలం మాలమాదిగలే కాదని 59 కులాలు ఉన్నాయని డక్కల హక్కుల సంరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు యేసుపోబు బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎదుట తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. 75 సంవత్సరాల నుండి ఉమ్మడి రిజర్వేషన్లు కేవలం 2-3 కులాలే సంపూర్ణంగా అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. 59 కులాలకు సామాజిక న్యాయం కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, వర్గీకరణ ABCDకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చిన్నకర్ల బాబు, కర్ని శ్రీనివాస్, సిహెచ్ ఎలేషా, చిన్నకర్ల శ్రీను, గౌరవరపు ఎలమంద, చిలకల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణలో భాగంగా రతన్ రంజన్ మిశ్రా గారు వివిధ జిల్లాల నుంచి పర్యటిస్తూ ఈ ఒంగోలు జిల్లాకి రావడం జరిగింది. వర్గీకరణ ఎస్సీ 59 కులాలే కాకుండా 59 కులాల్లో మా డక్కల కులం కూడా ఒకటే. అయితే అధికంగా ఉంటున్న మాదిగ, మాల, రెల్లి తదితర కులాల కన్నా మాది అట్టడుగు స్థానంలో ఉన్న డక్కల కులం ఒకటే. ఈ డక్కల కులం మా వారు సుమారుగా 20 జిల్లాల్లో నివసిస్తున్నారు. 50,000 నుంచి 60,000 మంది దాకా మా వాళ్ళు నివసిస్తున్నారు. వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా ఎటువంటి ఈ 75 సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఈ వర్గీకరణ జరిగితే మాకు, మా పిల్లలకి, మా భవిష్యత్తుకు కూడా మంచి ఉపాధి, మంచి సోపానం, ఉద్యోగ సోపానం ఉంటుందని ఆశిస్తున్నాం. కాబట్టి వర్గీకరణ అత్యవసరంగా కావాలి, ఇప్పుడు వెంటనే జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి మన ప్రభుత్వం చేపడుతున్న ఈ వర్గీకరణ అంశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి రాజన్ రంజన్ మిశ్రా గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. షెడ్యూల్డ్ కులాలంటే కేవలము మాలా, మాదిగ, రెల్లు కులాలే కాదు, 59 కులాలు. వాటిలో ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మేము స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో అనేక రంగాలలో వెనకబడి అనేక యొక్క ఆర్థిక స్థితిగతులను మేము కనుమరుగైన పరిస్థితి కనబడుతున్నది. ఇందులో భాగంగానే మరి మాలల కంటే కూడా మాదిగలు ఇంకా వెనకబాటుతనంగా ఉన్నారని, మాదిగల కంటే కూడా ఇంకా వెనకబాటుతనంగా ఉన్నటువంటి 59 కులాలకి ఎంఆర్పిఎస్ మాకు పూర్తిగా మద్దతుగా, సంపూర్ణంగా మద్దతుగా నిలబడి, మాకు అండగా నిలబడి, మాకు కావలసినటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్ కాదు, వర్గీకరణే మాకు నిజమైనటువంటి శాశ్వతమైన పరిష్కారము. మా భవిష్యత్తులకి ఈ ఉమ్మడి రిజర్వేషన్ వల్ల కాదు, వర్గీకరణ ద్వారానే ఉద్యోగ అవకాశాలు కానీ సంక్షేమ అవకాశాలు కూడా సంపూర్ణంగా మాకు అందుతాయని చెప్పని మేము విశ్వసిస్తున్నాం. దీనికి వర్గీకరణకు మేము పూర్తిగా మద్దతు, స్వాగతం తెలియజేస్తున్నాము. ఇటువంటి నిమ్నటువంటి కులాలకి వర్గీకరణ దోహదపడుతుంది. ఇన్నాళ్ళు కోల్పోయినటువంటి ఈ ఉద్యోగ అవకాశాలు ఇకనైనా మా యొక్క వెనకబడిన కులాలకు అందించేటువంటి మరి మార్గాన్ని ప్రభుత్వాలు చేపట్టాలని ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలు వచ్చిన సందర్భంగా మాలల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దళితులను చీల్చాలనే ఏకైక కుట్రతో రాజకీయం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా రిపోర్టులు తయారు చేయడం దుర్మార్గమని జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో మాలల సంఘాల నాయకులు బిల్లా వసంతరావు, ధర్నాసి పెద్దన్న, లింగంగుంట రామలింగం తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఏకసభ్య కమిషన్ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని విచారించడానికి అర్జీలకు తీసుకోవడానికి వచ్చింది. అసలు ఆ వర్గీకరణకు ఇచ్చినటువంటి జీవో నంబర్ 86 మొత్తము ఉద్దేశపూర్వకంగా మాలల్ని మాదిగల్ని హారిజాంటల్గా చీల్చేదానికి ఒక కుట్ర పున్నినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయన ఎంపైరికల్ డేటా లేకుండానే ఈరోజు వాళ్ళు జనగణన మేము తీస్తామని చెప్తున్నారు. ఎంపైరికల్ డేటా ఎలా లేదనేటువంటిది మీకు చూపిస్తాం. జనాలు చచ్చారా బ్రతికారా అనేటువంటి ఏ వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితిని బట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో జనగణన చేసామనేటువంటిది ఒకటి తప్పు రిపోర్టులు అనేటువంటిది ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదిస్తాం. ఇది కానీ సెన్సస్ అనేటువంటిది ఎంపైరికల్ డేటా అనేటువంటిది డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అన్న తీయాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అన్న తీయాలి. అది ఏమీ లేకుండా ఏ సమాచారం లేకుండా మేము చేస్తున్నాము, మేము వర్గీకరణ చేస్తాము. వర్గీకరణ చేసేదానికే మీ కమిషన్ నియమించినట్టుగా అసలు ఒక సమాచారాన్ని ఇచ్చే పద్ధతుల్లో కాకుండా వర్గీకరణ చేసేదానికి ఈ కమిషన్ నియమించామని జీవోలో స్పష్టంగా ఆయన పేర్కొన్నాడు చంద్రబాబు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరూ చెప్పలేరు. అందుకే ఎవ్వరి మీద ఆధారపడకండి, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.